పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద సాయంలో 6 రాష్ట్రాలకు 3063 కోట్లు కేటాయించిన కేంద్రం, ఆంధ్రాకు మాత్రం మొండి చెయ్యి. భారత్లో ఒమిక్రాన్ తొలి మరణం. షెడ్యూల్ ప్రకారమే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఆకాష్ అంబానీని నియమించే ఛాన్స్. 2021లో 45 మంది జర్నలిస్టుల హత్య, పత్రికా స్వేచ్ఛ, పాత్రికేయుల భద్రతపై ఐపీఐ నివేదిక. జీఎస్టీ వార్షిక రిటర్న్ ఫైలింగ్ గడువు ఫిబ్రవరి 28 వరకు పొడిగించిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన తుఫాను, వరదలు, భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ప్రాంతాలను ఆదుకోకుండా కేంద్రం మొండి చేయి చూపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో 6 రాష్ట్రాలకు అదనపు వరద సాయం కింద 3063.21 కోట్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. జాతీయ విపత్తుల నిర్వహణ నిధి కింద గుజరాత్కు 1133.35 కోట్లు, పశ్చిమ బెంగాల్కు 586.59 కోట్లు, అస్సోంకు 51.53 కోట్లు, కర్ణాటక 504.06 కోట్లు, మధ్యప్రదేశ్ 600.50 కోట్లు, ఉత్తరాఖండ్కు 187.18 కోట్లు వంతున విడుదలకు నిర్ణయించింది. మన రాష్ట్రానికి పూచిక పొల్లైనా దక్కలేదు. నవంబరు, డిసెంబర్లో ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో 100 కోట్ల విలువైన పంటలు, ఉద్యానవనాలు, ఆస్తులు భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది పశువులు మరణించడం లేదా గల్లంతవడం జరిగింది. వరద నష్టం కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు ఇవ్వాలని కోరింది. ఇందులో తక్షణ సాయంగా 1000 కోట్లు ఇవ్వాలని కూడా అడిగింది. అయినా కేంద్రం కనికరించలేదు. దేశంలో ఒమిక్రాన్ నుంచి మొదటి మరణం మహారాష్ట్రలో నమోదైంది. ఇక్కడ 52 ఏళ్ల ఒమిక్రాన్ సోకిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం డిసెంబర్ 28న మరణించాడు. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగా పరిగణించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో అతనికి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలడం యాదృచ్ఛికమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు లక్నో వచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించి సకాలంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం లక్నోలో విలేకరుల సమావేశంలో సుశీల్ చంద్ర మాట్లాడుతూ జనవరి 5న తుది ఓటర్ జాబితా వస్తుందని తెలిపారు. ఓటర్ జాబితా తుది ప్రచురణకు సంబంధించి జనవరి 5 తర్వాత ఏదైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. దీంతో వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమయ్యామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది రాజకీయ పార్టీల డిమాండ్ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీల్లో విద్వేషపూరిత ప్రసంగాలు, ర్యాలీల్లో జనం రావడంపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పోలింగ్ బూతుల వద్ద తగిన సంఖ్యలో మహిళా బూత్ వర్కర్లను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. వీటిని పరిశీలిస్తున్నామని, కరోనా మహమ్మారి దృష్ట్యా కొత్త నిబంధనలు జారీ చేస్తామని అన్నారు. కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి గాను గోరటి వెంకన్నను తెలుగు సాహిత్యంలో ఎంపిక చేశారు. వల్లంకి తాళం సాహిత్యానికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. తగుళ్ల గోపాల్కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. కడియం రచనకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
బాల సాహిత్య పురస్కారానికి దేవరాజ్ మహారాజ్ ఎంపికయ్యారు. నేను అంటే ఎవరు నాటకానికి ఈ పురస్కారం లభించింది. ఈ మేరకు కేంద్రం గురువారం వెల్లడించింది. 2021 గాను మొత్తం 20 భాషల్లో అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరటి వెంకన్న ఏకనాథం, రేలపూతలు, అలచంద్రవంక వంటి రచనలతో పేరు తెచ్చుకున్నారు. గోరటి వెంకన్నకు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2021 దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. వల్లంకి తాళం అనే కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విశేషమని అన్నారు. గోరటి వెంకన్నకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో నాయకత్వ మార్పు జరగబోతోంది. యువతరం చేతికి పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. కంపెనీ చైర్మన్గా ఆకాష్ అంబానీని ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ను ఇకపై ఆకాష్ ముందుండి నడిపించనున్నట్లు సమాచారం. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమని ఇటీవల వ్యాఖ్యానించిన ముఖేష్ తాజాగా తనయుడికి బాధ్యతలు అప్పగించబోతున్నట్టు వ్యాపార వర్గాల ద్వారా తెలిసింది. రిలయన్స్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన నాయకత్వ మార్పు ప్రక్రియలో ఉందని ధీరుభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే రిలయన్స్ ఫ్యామిలీ డేలో ఇటీవలే ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. కాగా తాజాగా స్వచ్ఛ, హరిత ఇంధన రంగంలోకి అడుగుపెట్టింది రిలయన్స్. ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ తన వార్షిక డెత్ జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం 2021లో ప్రపంచవ్యాప్తంగా 45 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అధికంగా మెక్సికోలో 7 మంది జర్నలిస్టులు హత్య చేయబడ్డారు. వరుసగా రెండో ఏడాది అధికంగా జర్నలిస్టులు హత్యలు నివేదించబడడంతో ఐపీఐ డెత్ వాచ్ జాబితాలో మెక్సికో టాప్లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో భారత్ 6, ఆఫ్ఘనిస్తాన్ 6, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 3గా ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసిన ఈ నివేదిక జర్నలిస్టుల భద్రత రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్నదని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి హత్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. ఆసియా, పసిఫిక్ ప్రాంతం ప్రపంచంలోనే జర్నలిస్టులకు అత్యంత ప్రాణాంతకమైనదిగా నిరూపించబడింది. ఇదే ప్రాంతంలో ఉన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం 45 జర్నలిస్టుల హత్యల్లో 12 ఇక్కడే నమోదవడం విచారకరం. గత ఆర్థిక సంవత్సరం 2020-21 గాను జీఎస్టీ వార్షిక రిటర్నులు సమర్పించేందుకు గడువును ఈ డిసెంబర్ 31 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే వ్యాపారులకు జీఎస్టీఆర్ 9, జీఎస్టీఆర్ 9C సమర్పించేందుకు 2 నెలల అదనపు గడువు లభించింది. 2 కోట్లకు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు జీఎస్టీ వార్షిక రిటర్న్ను సమర్పించడం తప్పనిసరి. 5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన వారు మాత్రమే స్వీయ ధృవీకరణతో కూడిన రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ జీఎస్టీఆర్ 9C సమర్పించాల్సి ఉంటుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.